This video is brought to you by AKSIAS. సో ఫైన్, ఇప్పటివరకు మనం కరోనా న్యూస్ చూసాం కదా. కరోనా వల్ల మనకి వస్తున్నటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఆఫ్ కోర్స్ మనకి ఈ డెత్స్ అవన్నీ ఓకే, బట్ అవి కాకుండా అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్లో వస్తున్నటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే ముఖ్యంగా ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ అనేవి ఐటీ పోర్టల్స్ ద్వారా కండక్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. సో ఐటీ పోర్టల్స్, ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని ఐటీ పోర్టల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అందులో ఈ సుగమ్ పోర్టల్, దీని ద్వారా పొలిటికల్ పార్టీస్కి అనుమతులు ఇస్తారు. సమాధాన్ పోర్టల్ అని ఇంకొక పోర్టల్ ఉంది, దీంట్లో ఏవైనా ఫిర్యాదులు వస్తే వాటిని పరిశీలిస్తారు. అండ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. సి విజిల్ అనేటువంటి పోర్టల్ ద్వారా పౌరుల యొక్క ఫిర్యాదులను స్వీకరిస్తారు. పౌరుల అంటే సిటిజన్స్ యొక్క ఫిర్యాదులు ఏమైనా ఉంటే, కంప్లైంట్స్ ఏమైనా ఉంటే, ద కంప్లైంట్స్ ఆఫ్ ద సిటిజన్స్ విల్ బి టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అండర్ లేదా ఆర్ఎల్స్ త్రూ సి విజిల్. ఈ సి విజిల్ ద్వారా పౌరుల యొక్క ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిశీలిస్తారు. ఓకే, మనం సుగమ్, సమాధాన్ అండ్ దెన్ వీడియో కాన్ఫరెన్స్ని యూజ్ చేయడం, అలాగే సిటిజన్స్కి ఉన్నటువంటి కంప్లైంట్స్ని చూడడం కోసం సి విజిల్ అనేటువంటి పోర్టల్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో అంటే ఇంతకు ముందులాగా ఎక్కడ పడితే అక్కడ అంటే డైరెక్ట్గా వెళ్ళి ఎలక్షన్ ఆఫీసులకు వెళ్ళి లేకపోతే ఇలాంటివన్నీ చేయాలంటే ఇప్పుడు కరోనా ఫియర్ ఉంది కాబట్టి ఈవెన్ ఓట్లు వేయడానికి కూడా ప్రజలు వస్తారా అనేటువంటిది ఇప్పుడు మనకి డౌటే. సో ఇలాగా ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం అనేది పోర్టల్స్ ద్వారా కండక్ట్ చేయాలి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుకుంటోంది. సో ఆ పోర్టల్స్ గురించి జస్ట్ మనకి క్లియర్గా ఒక వ్యూ ఏంటంటే, సమాధాన్, ఇట్ ఈస్ ఎ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ which has been conceptualized as a comprehensive system with multiple modes for receiving complaints. ఇది పబ్లిక్ గ్రీవెన్సెస్ అంటే ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ని గురించినటువంటి పోర్టల్ ఇది. సో కంప్లైంట్స్, ప్రజలు అనుభవిస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఎలక్షన్ రిలేటెడ్గా ఏమైనా ఉంటే ఆ కంప్లైంట్స్ని సమాధాన్ అనేటువంటి పోర్టల్ ద్వారా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ దెన్ సువిధ అనేది కూడా ఒక పోర్టల్. ఇది క్యాండిడేట్స్ లేదా పొలిటికల్ పార్టీస్ వాళ్ళ యొక్క పర్మిషన్, అంటే ఏమైనా ర్యాలీస్ కండక్ట్ చేయాలన్నా, లౌడ్ స్పీకర్స్ ఏమైనా పెట్టుకోవాలన్నా, లేకపోతే టెంపరీగా ఏదైనా అంటే వెహికల్స్ ఏదైనా వాళ్ళ ఎలక్షన్కి తిప్పుకోవాలన్నా, ఇలాంటి వాటన్నిటికీ కూడా పర్మిషన్ తీసుకోవాలి అంటే సింగిల్ విండో సిస్టమ్ ఇది సువిధ అనేది. ఓకే, సో అండ్ సుగమ్ అనేది ఇది ఒక వెహికల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఏదైనా ఒక వెహికల్ని క్యాప్చర్ చేయాలన్నా లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలన్నీ అంటే ఆ వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసుకోవడం అదంతా కూడా సుగమ్ ద్వారా అవుతుంది. ఇది వెహికల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. సుగమ్ అంటే వెహికల్ మేనేజ్మెంట్ సిస్టమ్. దిస్ ఈజ్ రిలేటెడ్ టు వెహికల్ మేనేజ్మెంట్ సిస్టమ్. వాహనాలని మేనేజ్ చేయడం అనేటువంటి విషయం మీద ఈ సుగమ్ అనేటువంటి యాప్ పోర్టల్ పనిచేస్తుంది. ఇక సి విజిల్ అనేది సిటిజన్స్ వాళ్ళ యొక్క కంప్లైంట్స్, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి వయలేట్ అవుతున్నాయి అనుకోండి, అంటే సిటిజన్స్కి ఉండేటువంటి హక్కులు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించి ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎక్కడైనా వయలేట్ అవుతున్నప్పుడు ప్రజలు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు ఈ సి విజిల్ ద్వారా. ఓకే, సో ఇవన్నీ కూడా ఎలక్షన్స్ని పోర్టల్స్ ద్వారా కండక్ట్ చేయాలి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుకునేటువంటి సందర్భంలో ప్రవేశపెట్టినటువంటి పోర్టల్స్. ఇవి ఆల్రెడీ ఎప్పుడో చాలా ముందే ప్రవేశపెట్టడం జరిగింది. వాటిని ఇప్పుడు ఉపయోగించుకోవడం, ఈ కరోనా వల్ల, కోవిడ్-19 వల్ల ఎలక్షన్స్ జరపాల్సినటువంటి ప్రాంతాల్లో వీటిని ఉపయోగించడం అనేది చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుకుంటోంది. రైట్, నెక్స్ట్ జయరాం రమేష్ కమిటీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ టు మీట్ ఆన్ పాండమిక్. ఇది కూడా కరోనాని ఎలా కంట్రోల్ చేయాలి, కరోనా వల్ల వస్తున్నటువంటి లేదా ఉత్పన్నమవుతున్నటువంటి సమస్యలను ఎలా పరిష్కరించాలి ఏంటి అనేటువంటి విషయం మీద ఏర్పాటు చేయబడినటువంటి కమిటీ జయరాం రమేష్ కమిటీ. ఓకే, సో ఈ జయరాం రమేష్ కమిటీ అనేది ఇది ఒక స్టాండింగ్ కమిటీ. దిస్ ఈజ్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అలాగే ఇది స్టాండింగ్ కమిటీ. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ మీద, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వీటన్నిటి మీద కూడా ఇది వీటన్నిటి గురించి కూడా ఇది చూస్తుంది. సో దీన్ని హెడ్ అంటే ఈ కమిటీ హెడ్ జయరాం రమేష్ కాబట్టి ఈ కమిటీని జయరాం రమేష్ కమిటీ అని అనడం జరుగుతుంది. సో ఇది జూలై 10న మీట్ అవుతుంది. ఎందుకు మీట్ అవుతుందంటే టు డిస్కస్ ద ప్రిపేర్డ్నెస్ టు డీల్ విత్ కోవిడ్-19. కరోనా అంటే కోవిడ్-19 తోటి డీల్ చేయడానికి
ప్రిపేర్డ్గా మనం ఎలా ఉండాలి అనేటువంటి అంశాల గురించి డిస్కషన్ చేయడానికి జూలై 10వ తారీఖున ఇది సమావేశం అయ్యింది. అంటే ఆల్రెడీ జూలై 10th అయిపోయింది కాబట్టి సో జూలై 10th వరకు మనం చెప్పుకున్నాం. సో జూలై 10th ఇది సమావేశం కానుంది. సో దానికి సంబంధించిన న్యూస్ మనం సమావేశం అయిన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి, ఏం డెసిషన్స్ తీసుకున్నారో ఏంటి అనేది మనం నెక్స్ట్ వీక్ న్యూస్లో మనం చూద్దాం. ఓకే, సో అండ్ దీంతో పాటుగా వ్యాక్సిన్ని అంటే ఏదైతే వ్యాక్సిన్స్ COVID-19 గురించి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఏదైతే వ్యాక్సిన్ తయారు చేస్తుందో దానికి సంబంధించిన విషయాలను కూడా ఈ కమిటీ చూస్తుంది. అండ్ దెన్ పార్లమెంటరీ ప్యానెల్ కాల్డ్ ద ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆఫ్ గవర్నమెంట్ టు బ్రీఫ్ ఇట్ ఆన్ కోవిడ్ రెస్పాన్స్. సో ఈ సైంటిఫిక్ అడ్వైజర్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కూడా ఈ కోవిడ్ గురించినటువంటి విషయాల మీద ఈ కమిటీతోని చర్చలు చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జైరామ్ రమేష్ కమిటీ. అండ్ దెన్ ప్రివెంటింగ్ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అండ్ ట్రాఫిక్ ఇన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. ఇక కరోనా గురించి మనకి ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు వచ్చేసింది. ఇప్పుడు ఇది మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అంటే మనిషికి జంతువులకి జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్. ఎప్పుడు జరుగుతాయి అవి? ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వైల్డ్ లైఫ్ శాంక్చురీలోకి మనుషులు ఎక్కడైతే తిరగకూడదో యానిమల్స్ సేఫ్గా ఉండాల్సినటువంటి ప్లేసెస్ని మనుషులు ఆక్యుపై చేసినా, లేకపోతే మనుషుల యొక్క పొలాల్లోకి వాళ్ళ ఇళ్లలోకి యానిమల్స్ వచ్చేసినా ఇలాంటప్పుడు కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ కాన్ఫ్లిక్ట్ దేని గురించి అంటే నాగర్హోల్ నేషనల్ పార్క్ గురించి. సో ఈ నాగర్హోల్ నేషనల్ పార్క్కి సంబంధించి కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం డిసైడ్ చేసింది? కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టైమ్ స్టాంప్డ్ కార్డ్ సిస్టమ్, టైమ్ స్టాంప్డ్ కార్డ్ సిస్టమ్ని ఇష్యూ చేయాలి. సో ఈ ట్రాఫిక్ ఏదైతే ఉందో ఈ నాగర్హోల్ నేషనల్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి రోడ్స్ దగ్గర ట్రాఫిక్ మెకానిజంని మానిటర్ చేయాలి. ఎందుకంటే ఈ ఫారెస్ట్ అంటే ఈ సోకాల్డ్ మోటరిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అధిక స్పీడ్తో వెళ్ళడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు రోడ్డు మీదకి వచ్చినటువంటి యానిమల్స్ చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఒక టైమ్ స్టాంప్డ్ కార్డ్ సిస్టమ్ ఉండాలి. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళు మిడ్వేలో ఆపేయడమో లేకపోతే అక్కడ ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేయడమో వైల్డ్ లైఫ్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఉండేలాగా ఈ టైమ్ స్టాంప్డ్ కార్డ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయాలి. అండ్ మోరోవర్ ఈ నాగర్హోల్ నేషనల్ పార్క్ పరిధిలో ప్రయాణించేటప్పుడు 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగం ఉండకూడదు అని చెప్పి ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకుని వీటిని ఈ సోకాల్డ్ టైమ్ స్టాంప్డ్ కార్డ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయాలని కర్ణాటక గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుకుంటుంది. మనం ఇందాక ఎలక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. COVID-19కి సంబంధించి అలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక ఇప్పుడు ఎలక్షన్స్ జరిపించడానికి పోర్టల్స్ని వాడుకోవాలి అనుకుంటున్నాం కదా. దాంతోపాటుగా ఇతరత్ర కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. ముఖ్యంగా వాటిల్లో ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే సీనియర్ సిటిజన్స్. సో ఈ కరోనాకు సంబంధించినటువంటి ఎలక్షన్స్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని డెసిషన్స్ తీసుకుంది. అదేంటంటే మొట్టమొదటిగా సీనియర్ సిటిజన్స్ ఓట్లు వేయాలంటే కరోనాకి సంబంధించి ఎక్కువగా భయపడేది ఎవరి గురించి అంటే సీనియర్ సిటిజన్స్. వాళ్ళకి ఎక్కువ ఇమ్యూనిటీ ఉండదు. అలాగే పిల్లలు. సో పిల్లలు సీనియర్ సిటిజన్ తొందరగా కరోనా వచ్చే అవకాశం ఉంటుంది కనుక ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అదర్ మెడికల్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. డయాబెటీస్ అని, బీపీ అని ఇలా రకరకాల కాంప్లికేషన్స్ ఉండే సీనియర్ సిటిజన్స్ చాలామంది ఉంటారు. సో వాళ్ళు కనుక ఈ కరోనా వైరస్ తోటి ఎన్కౌంటర్ అయితే ఇమ్మీడియట్గా కరోనా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక వాళ్ళకి ప్రత్యేకంగా ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ అంటే పోస్ట్ ద్వారా తమ ఓటు హక్కుని వినియోగించేటువంటి పద్ధతి. సో పోస్టల్ బ్యాలెట్ని వీళ్ళకి అమర్చాలి. దానివల్ల ఈ కరోనా వైరస్ని వాళ్ళకి సోకకుండా మనం చూసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తించి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తోంది. అండ్ దెన్ ఇది ఎవరికి వర్తిస్తుంది? ముఖ్యంగా డిజేబుల్డ్ అంటే ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళు, అలాగే 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకి ఈ పోస్టల్ బ్యాలెట్ని సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. సో ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అంటే మనందరికీ తెలుసు. సో ఫ్రాంచైజ్ అంటే ఓటు హక్కుని మనం
అందరికీ అడల్ట్ ఫ్రాంచైజ్ ద్వారా మనం వినియోగించుకుంటూ ఉంటాం. సో దాన్ని దెబ్బతినకుండా సీనియర్ సిటిజన్స్ కూడా వాళ్ళ ఓటుని ఇచ్చేటువంటి అవకాశాన్ని, ఓటుని వినియోగించుకునేటువంటి, ఓటు హక్కుని వినియోగించుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వాలి అన్నటువంటి కాన్సెప్ట్ తోటే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ స్టెప్ తీసుకుంది, రైట్. సో ఇండియాలో ఉన్నటువంటి ఓటింగ్ సినారియోని మనం కనుక పరిశీలిస్తే మనకి ఇండియాలో కరెంట్లీ 91.05 రిజిస్టర్డ్ ఓటర్స్ ఉన్నారు. 91.05 crore రిజిస్టర్డ్ ఓటర్స్ ఉన్నారు. 2019 జనరల్ ఎలక్షన్స్లో మనకి 67.4% ఓటర్స్ వాళ్ళ ఓటుని వినియోగించుకున్నారు. అండ్ దెన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఉన్నటువంటి, అంటే ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకున్నారో వాళ్ళని వదిలేసి ఎవరైతే వాళ్ళ ఓటుని వినియోగించుకోలేదో వాళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలని నిర్ణయించుకుంది. సో వాళ్ళు 29.68 crore పీపుల్ ఉన్నారు. ఎవరైతే ఓటు వెయ్యలేదో వాళ్ళు 29.68 crore పీపుల్ ఉన్నారు. సో వీళ్ళల్లో ఈ ఓటు వెయ్యని వాళ్ళల్లో, అంటే ఈ 29.68% అంటే 68 crore పీపుల్లో ఓటు వేయకపోవడానికి రీజన్స్ ఏంటి? అందులో 10% మందికి ఇంట్రెస్ట్ లేదు, ఓటు వేయాలన్న ఇంట్రెస్ట్ లేదు. ఇంకొక 20 కోట్ల మంది వాళ్ళు వెయ్యాలనుకున్నా కూడా అనేక పరిస్థితుల ద్వారా వాళ్ళు ఓటు వెయ్యలేకపోతున్నారు. అండ్ దెన్ ఇక వీళ్ళల్లో మళ్ళీ 3 కోట్ల మంది నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఉన్నారు, అంటే ఎన్ఆర్ఐలు అంటే వాళ్ళు ఎక్కడో వేరే విదేశాల్లో ఉంటారు. సడన్గా ఓటు మనకి ఎలక్షన్స్ పెట్టినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి చాలా డబ్బులు అవుతాయి. సో ఒక ఓటు వేయడానికి మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలా అనుకునే ఎన్ఆర్ఐస్ చాలామంది ఉంటారు. సో వాళ్ళు కూడా ఓటు వేయట్లేదు. సో మనకి ఇండియాలో ఇప్పుడున్నటువంటి ఓటింగ్ సినారియో ఇది. ఓకే, ఇక నెక్స్ట్ మైగ్రెంట్స్ విషయానికి వస్తే మైగ్రెంట్స్ కూడా వాళ్ళ యొక్క ఓటుని చాలా వరకు వినియోగించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు వలస వెళ్ళేటువంటి కూలీలు లేదా వలస వెళ్ళి వేరే వేరే రాష్ట్రాలలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళి పని చేసుకున్నటువంటి వాళ్ళనే మనం మైగ్రెంట్స్ అంటాము. సో ఈ మైగ్రెంట్స్ వీళ్ళు వేరే రకమైన ప్లేసెస్కి వెళ్ళి అక్కడ పనిచేసేటప్పుడు వాళ్ళకి ఓటు వేయడానికి అక్కడి నుంచి వచ్చి వాళ్ళ హోమ్ టౌన్కి వచ్చి ఓటు వేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏం చేయాలి అంటే వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్లో, యూజువల్గా మనం ఓటు వేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు అనుకోండి, అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అలాంటప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో వాళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళు ఓటు వేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళాల్సిందే, వెళ్ళి అక్కడ ఓటేసి రావాలి, అంతేగాని ఇక్కడ వేయడానికి కుదరదు. అలాగే ఇక్కడ వాళ్ళు తెలంగాణలో ఉండేవాళ్ళు ఎవరైనా తెలంగాణ రిలేటెడ్గా వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారనుకోండి, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఓటు వేయాల్సిందే తప్ప అక్కడ వాళ్ళకి ఓటు ఉండదు. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చాలామంది మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఓటుని దాన్ని వేయటం అనేది జరగట్లేదు. మనకి ఇండియాలో 13.9 crore పీపుల్, అంటే ఎకనామిక్ సర్వే 2017 ప్రకారం చూస్తే 13.9 కోట్ల మంది మైగ్రెంట్స్గా ఉన్నారు. వాళ్ళు ఒక దగ్గర ఉండి వేరే దగ్గరకు వెళ్ళి అక్కడ పని చేసుకుంటూ ఉంటున్నారు. సో వీళ్ళందరూ కూడా అందరూ ఓట్లు వేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. సో ఫైన్, మనకు తెలుస్తుంది ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిజంగానే ఈ మైగ్రెంట్స్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసింది. మరి దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఒక వన్ నేషన్ వన్ ఓటర్ ఐడి ఉండాలి. దేశం మొత్తానికి కలిపి ఒక ఓటర్ ఐడినే ఉండాలి. వాళ్ళు ఎక్కడైనా తమ యొక్క ఓటుని వినియోగించుకునేలాగా పద్ధతి ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఆధార్ లింక్డ్ ఓటర్ ఐడిని జనరేట్ చేస్తే దానికి సంబంధించి ఆధార్ లింక్డ్ ఓటర్ ఐడి బేస్డ్ సొల్యూషన్ ఏదైనా తీసుకొస్తే ఎవరైనా కానీ ఈ మైగ్రెంట్స్ ఎక్కడైనా వేరే వేరే ప్లేసెస్లో ఉన్నప్పటికీ వాళ్ళు ఓటు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడే ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పరిస్థితులు ఉండాలి అని ఇప్పుడు ప్రయత్నం అనేది చేస్తున్నారు. సో ఇక్కడతోటి మనకి కోవిడ్ అనేటువంటి కరోనా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్, ఇప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ మనకి ఏమొస్తున్నాయి, దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాటికి సొల్యూషన్స్ ఏ విధంగా వెతుకుతున్నారు, ఎలక్షన్స్ని కూడా కోవిడ్ పీరియడ్లో ఎలా కండక్ట్ చేయాలి, పోర్టల్స్ ద్వారా ఎలా కండక్ట్ చేయాలి, అలాగే సీనియర్ సిటిజన్స్కి ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా సొల్యూషన్స్ని ప్రస్తుతం మన గవర్నమెంట్ వెతుకుతోంది. సో దీస్ ఆర్ ద కరోనా ఫ్యాక్ట్స్. సో ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ అఫైర్స్ విషయానికి వెళ్తే
మనకి ఆ రెండింటినీ కూడా మనం కొంత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అంతా కూడా మనం గ్యాదర్ చేయడం జరిగింది. సో అదేంటి ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ అఫైర్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిజోరాం, నాగాలాండ్ 2 రాష్ట్రాలు కూడా కుక్క మాంసాన్ని అంటే డాగ్ మీట్ దాన్ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ ఏరియాస్లో ఈ కుక్క మాంసాన్ని వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. సో మొట్టమొదటిగా నాగాలాండ్ గవర్నమెంట్ ఇప్పుడు ముందు నాగాలాండ్ గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంది. ఇట్ డిసైడెడ్ టు బ్యాన్ ద కమర్షియల్ అండ్ ఇంపోర్ట్ అలాగే సేల్ ఆఫ్ డాగ్స్. వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడం, సేల్ ఆఫ్ డాగ్స్ కుక్కల్ని అమ్మడం కానీ లేదా కొనుక్కోవడం కానీ బ్యాన్ చేయడం అనేది జరిగింది. నాగాలాండ్ ముందు బ్యాన్ చేసింది. అలాంటి డెసిషనే మిజోరాం కూడా ఈ మార్చ్లో తీసుకుంది. ఇక కుక్క మాంసాన్ని బ్యాన్ చేయాలి అనేటువంటి డెసిషన్ని తీసుకోవడం జరిగింది. ఇది ఈ అనౌన్స్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ అని చెప్పి మనకి యానిమల్ని ప్రొటెక్ట్ చేసేటువంటి ఆర్గనైజేషన్ ఇది. FIAPO ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్. ఇది ఒక అపెక్స్ బాడీ. యానిమల్ రైట్స్ని కాపాడడానికి ఇది పోరాడుతూ ఉంటుంది. ఇది బ్యాన్ చేయడాన్ని సమర్థిస్తోంది. అండ్ దెన్ డాగ్ మీట్ గురించి, ఎందుకు వీళ్ళు డాగ్ మీట్ తింటారు, నాగాలాండ్లో ఇలాంటి ట్రైబల్ ఏరియాస్లో అలాగే కొన్ని ఇతర ప్రాంతాల్లో కూడా కుక్క మాంసాన్ని కన్జ్యూమ్ చేయడం అనేది జరుగుతుంది. సో వాళ్ళు ఏమనుకుని దీన్ని కన్జ్యూమ్ చేస్తారు అంటే, ఇది చాలా డెలీషియస్ అని, చాలా టేస్ట్గా ఉంటుందని ఒకటి. ఎక్కువగా నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ఎక్కువ భాగాల్లో ఇది ట్రెడిషనల్గా, అంటే వాళ్ళ కస్టమ్స్ కల్చర్ అలా ఉంటుంది. ట్రెడిషనల్గా వాళ్ళు కుక్క మాంసాన్ని తింటారు. గత కొన్ని శతాబ్దాలుగా వాళ్ళు తింటున్నారు. ఓకే, ముఖ్యంగా నాగాలాండ్లో ఉన్నటువంటి కొన్ని కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కుక్క మాంసంలో మెడికల్ ప్రాపర్టీస్ అంటే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అంటే కుక్క మాంసం ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు బాగా నమ్ముతారు. ముఖ్యంగా నాగాలాండ్లో ఉన్నటువంటి కొన్ని కమ్యూనిటీస్ వీళ్ళు ఈ కుక్క మాంసంలో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి తినాలి అనేటువంటి విధంగా దాన్ని అలా చేయడం అనేది జరుగుతుంది. సో ఇక ఈ కుక్క మాంసాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్, దీన్ని ఈ ఫుడ్ FSSAI అని అంటారు, దీన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్. సో ఇది ఈ కుక్క మాంసాన్ని మీట్ ప్రోడక్ట్స్లో ఇది ఉండకూడదు అని చెప్పి కుక్క మాంసాన్ని ఆ లిస్టులో నుంచి తొలగించేసింది. సో మీట్ ప్రోడక్ట్స్లో కుక్క మాంసం ఉండకూడదు అని ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ FSSAI అనేది దాన్ని తొలగించడం జరిగింది. సో డాగ్ మీట్ ఇప్పుడు మీట్ లిస్టులో లేదు, కుక్క మాంసాల లిస్టులో లేదు, హ్యూమన్ కన్సంప్షన్కి అన్ఫిట్ అని ఇది తేల్చింది. సో అందుకని నాగాలాండ్, మిజోరాంలు కూడా ఈ కుక్క మాంసాన్ని తినకూడదు అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్కి వస్తే జర్మనీ ఇప్పుడు మొట్టమొదటి మేజర్ ఎకానమీ, అది కోల్ని ఎక్కువగా వాడుతూ ఉంటుంది. న్యూక్లియర్ అంటే బొగ్గు వాడకం ఎక్కువగా జర్మనీ చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు రీసెంట్గా ఇది బొగ్గు వాడకాన్ని తగ్గించి న్యూక్లియర్ పవర్ని వీటిని వాడుకోవాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చింది. ఎందుకు అంటే ఎక్కువ శాతం వరల్డ్ మొత్తంలో కూడా ఎక్కువ అమౌంట్ ఆఫ్ లిగ్నైట్ని జర్మనీ వాడుతుంది, బర్న్ చేస్తుంది. దానివల్ల రిలీజ్ అయినటువంటి పొల్యూషన్ వల్ల మనకి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ చాలా ఉత్పన్నమవుతున్నాయి. కనుక జర్మనీ అనేది ఇప్పుడు ఎనర్జీ ట్రాన్సిషన్లోకి వచ్చింది. అంటే కోల్కి బదులుగా న్యూక్లియర్ పవర్ని కానీ రెన్యూవబుల్ రిసోర్సెస్ని కానీ యూజ్ చేసుకోవాలి. సో కోల్ వాడకాన్ని, లిగ్నైట్ వాడకాన్ని తగ్గించాలి. లిగ్నైట్ అనేది కోల్లో ఒక రకం. సో ఈ లిగ్నైట్ వాడకాన్ని తగ్గించాలి. ఎందుకంటే వరల్డ్ వైడ్గా ఎక్కువగా ఉపయోగించేది జర్మనీ కనుక జర్మనీ అది ఎనర్జీ ట్రాన్సిషన్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యింది. సో జర్మనీ బికేమ్ ద ఫస్ట్ మేజర్ ఎకానమీ టు ఫేజ్ అవుట్ కోల్ని వాడకూడదు అని నిర్ణయం తీసుకున్నటువంటి మేజర్ ఎకానమీస్లో ఇది ఫస్ట్ డెసిషన్ తీసుకుంది. ఇక్కడ ఫాజిల్ ఫ్యూయల్స్ని తగ్గించాలి. సో దట్ మన యొక్క ప్లానెట్ ఎర్త్ దాన్ని వార్మ్ అవ్వకుండా కాపాడాలి అనేటువంటి నిర్ణయాన్ని జర్మనీ తీసుకుంది. అండ్ దెన్ ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన నగర్హోల్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఇది ట్రాఫిక్ మానిటరింగ్ మెకానిజమ్స్ని రోడ్డు దగ్గర, అంటే ఈ నగర్హోల్ నేషనల్ పార్క్కి అడ్జసెంట్గా ట్రాఫిక్ మానిటరింగ్ మెకానిజమ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తోంది. సో ఆల్రెడీ మనం దాన్ని డిసైడ్ చేసాం. అయితే ఈ నగర్హోల్ నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటే అది కొడగు ప్రాంతంలో ఉంది.
ఆ కొడగ ఎక్కడుంది? మైసూర్ డిస్ట్రిక్ట్లో ఉంది. అండ్ మైసూర్ డిస్ట్రిక్ట్ ఈజ్ ఇన్ కర్ణాటక. సో కర్ణాటకలో ఉన్నటువంటి మైసూర్ జిల్లాలో ఉన్న కొడగు అనే ప్రాంతంలో ఈ నాగర్హోల్ నేషనల్ పార్క్ ఉంది. సో ఇది ఈ నగర్హోల్ రివర్ అనేటువంటి ఈ పార్క్లో నగర్హోల్ రివర్ కూడా ఉంది. ఇట్ ఫ్లోస్ త్రూ ద పార్క్ అండ్ గ్రాడ్యువల్లీ జాయిన్స్ కాబినీ రివర్. ఓకే, ఇది ఈ కాబినీ రివర్ విచ్ ఆల్సో ఈజ్ ఎ బౌండరీ బిట్వీన్ నాగర్హోల్ అండ్ బందీపూర్ పార్క్స్ రెండింటికి మధ్యలో ఇది బోర్డర్గా కూడా పనిచేస్తుంది కాబినీ రివర్. సో ఈ నగర్హోల్ రివర్ వెళ్ళి కాబినీ రివర్లో కలుస్తుంది. ఈ కాబినీ రివర్ అనేది నాగర్హోల్ అండ్ బందీపూర్ నేషనల్ పార్క్స్కి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్కి మధ్య బోర్డర్గా కూడా ఇది పనిచేస్తుంది. అండ్ దెన్ బందీపూర్, ముదమలై, వయనాద్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అన్నీ కూడా నగర్హోల్ నేషనల్ పార్క్కి అడ్జసెంట్గా ఉన్నాయి, దగ్గరలో ఉన్నాయి. బందీపూర్ అలాగే ముదుమలై, వయనాద్ అనేటువంటి ఈ 3 వైల్డ్ లైఫ్ శాంక్చురీలు మన నగర్హోల్ నేషనల్ పార్క్కి, నగర్హోల్ జాతీయ పార్క్కి దగ్గరలో అడ్జసెంట్గా ఉన్నాయి. ఓకే ఫైన్. ఇక శేష్నాగ్. ఏంటి శేష్నాగ్? వాట్ ఈస్ దిస్ శేష్నాగ్? శేష్నాగ్ అనేది ఇండియన్ రైల్వేస్ యొక్క లాంగెస్ట్ ట్రైన్. ఇండియన్ రైల్వేస్ యొక్క లాంగెస్ట్ ట్రైన్ శేష్నాగ్. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ ఎ 2.8 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది. ఈ ట్రైన్ 2.8 కిలోమీటర్ల లాంగ్ ఉంటుంది. లాంగ్ ఫ్రైట్ ట్రైన్ అమాల్గమేటింగ్ 4 MT BOXL హై సైడెడ్ బోగీస్ ఇవి. సో ఇది శేష్నాగ్ అనేది ఇండియన్ రైల్వేస్ యొక్క లాంగెస్ట్ ట్రైన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అమెండ్మెంట్ గురించినటువంటి విషయం. దీనిని ఎన్నో రాష్ట్రాలు ఈ బిల్లుకి ఈ బిల్లు యొక్క అమెండ్మెంట్స్కి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సో అసలు ఆ బిల్లు ఏం చెప్తుంది, ఈ రాష్ట్రాలు ఏం అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిల్లు ఏం ప్రపోజ్ చేస్తుంది? ఇట్ ఈజ్ ప్రపోజ్డ్ టు అమెండ్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003. విద్యుత్ చట్టం 2003 అనేటువంటి విద్యుత్ చట్టాన్ని అమెండ్ చేయాలి అని ఈ బిల్లు ప్రపోజ్ చేస్తుంది. ఎందుకు అమెండ్ చేయాలనుకుంటుంది? టు అడ్రస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఆపరేషనల్ ఇన్ఎఫిషియన్సీస్, ఫినాన్షియల్ సాల్వెన్స్ అంటే ఆర్థిక సంబంధిత విషయాలు, అలాగే ఈ ఆపరేషన్ అంటే ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి విషయాలను ఆపరేట్ చేయడంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని అధిగమించడం కోసంగా ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003ని మనం అమెండ్ చేయాలి అనే ప్రపోజల్ ఈ బిల్లు ప్రవేశపెట్టింది. ఎలక్ట్రిసిటీ బిల్ 2020. ఓకే, సో కీ అమెండ్మెంట్స్ అసలు అది అంటే ఇక ఈ బిల్లుకి అగెనెస్ట్గా ముఖ్యంగా రాజస్థాన్, మన తెలంగాణ, మహారాష్ట్ర ఎట్సెట్రా ఇవన్నీ కూడా ఈ బిల్లుకి అగెనెస్ట్గా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అసలు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కీ అమెండ్మెంట్స్ ప్రపోజ్డ్, ఏ అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేసింది ఈ బిల్లు, అసలు ఏం చేయాలనుకుంటుంది ఈ బిల్లు అంటే, మొట్టమొదటిగా ఈ కాస్ట్ రిఫ్లెక్టివ్ టారిఫ్, అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, సబ్సిడీ, కన్జ్యూమర్స్కి డైరెక్ట్గా ఇచ్చేటువంటి సబ్సిడీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన విషయాలు, అలాగే ఈ కాస్ట్ రిఫ్లెక్టివ్ టారిఫ్ అంటే ఈ ఎలక్ట్రిసిటీ కొనుగోళ్లు వాటి మీద ఉన్నటువంటి టారిఫ్, వీటికి సంబంధించినటువంటి విషయాలని అమెండ్ చేయాలనుకుంటుంది. అయితే స్టేట్స్ ఏమంటున్నాయి, ఒకవేళ ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సబ్సిడీ చేయాల్సి వచ్చినప్పుడు స్టేట్స్కి ప్రాబ్లం అవుతుంది. డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ యొక్క కన్జ్యూమర్స్కి కనుక సబ్సిడీలు ఇచ్చుకుంటూ పోతే స్టేట్స్కి సంబంధం లేకుండా అది కేంద్రమే నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ చేస్తే స్టేట్స్కి ఫైనాన్షియల్ లాస్ వస్తుంది. సో స్టేట్ దాని ఆపరేషనల్ పవర్స్ అంటే ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విషయాలన్నీ కూడా రాష్ట్రాలే చూసుకుంటాయి. సో రాష్ట్రాలకు ఉన్నటువంటి పవర్స్ పోతాయి, అలాగే ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి దీనికి మేము ఒప్పుకోము అని అసలు ఈ బిల్లుకి సంబంధించి ఏవైతే అమెండ్ చేయదలుచుకుంటున్నారో వాటికి మేము ఒప్పుకోమని రాష్ట్రాలు అంటున్నాయి. అండ్ దెన్ ఇది కాకుండా స్టేట్ కనుక ఒకవేళ మీరు సబ్సిడీలు ఇవ్వమంటున్నారు, ప్రతి కన్జ్యూమర్కి డీబీటీ ఇవ్వమంటున్నారు, ఒకవేళ స్టేట్ కనుక టయానికి సబ్సిడీ ఇవ్వలేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల సబ్సిడీ కనుక ఇవ్వలేకపోయినట్లయితే ఎలక్ట్రిసిటీ సప్లైకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, సప్లై డిస్కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మేము దీనికి ఒప్పుకోము అని రాష్ట్రాలు అంటున్నాయి. అండ్ ఈ అమెండ్మెంట్ బిల్ ఏమంటుంది, ఇది కాకుండా
ఆల్రెడీ స్టేట్స్కి ఉన్నటువంటి లైసెన్సెస్లో నుంచి కొన్ని సబ్ లైసెన్సింగ్ ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇవ్వమంటోంది. లైసెన్సులు ఆల్రెడీ ఇచ్చిన లైసెన్స్లో నుంచి సబ్ లైసెన్సులు కొన్ని ప్రైవేట్ కంపెనీకి ఇవ్వమంటోంది. అలా చేయడం వల్ల దిస్ విల్ అలౌ స్టేట్స్ టు చూజ్ ఏ ప్రైవేట్ కంపెనీ ఆర్ డిస్ట్రిబ్యూటర్. దానివల్ల ఎలక్ట్రిసిటీ వల్ల వచ్చేటువంటి ఫైనాన్సెస్ కానీ దానిలో వచ్చే లాసెస్ వల్ల కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయండి, లైసెన్స్ని సబ్లెట్ చేయండి, సో ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వండి అని ఈ బిల్లు అమెండ్ చేయాలి అని అమెండ్మెంట్స్లో అదొకటి అమెండ్మెంట్. అంటే ప్రైవేట్ వాళ్ళకి ఈ సబ్ లైసెన్సింగ్ ప్రైవేట్ కంపెనీస్కి ఇవ్వండి అని అమెండ్మెంట్ చేద్దామంటుంది. సో ఈ ప్రపోజ్డ్ అమెండ్మెంట్ అయితే దానికి స్టేట్స్ ఈ సబ్ లైసెన్సింగ్ ఆల్రెడీ ఉన్న లైసెన్సులు ఇచ్చేసిన లైసెన్స్లో నుంచి సబ్ లైసెన్సులు ఇస్తే కనుక ప్రాబ్లం అవుతుంది, పవర్ రేట్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఒకరి దగ్గర ఉన్నటువంటి లైసెన్స్ని ఇంకొకరికి ఇస్తే వీళ్ళకి ప్రాఫిట్ కావాలి, ఆల్రెడీ లైసెన్స్ తీసుకున్న వాళ్ళకి ప్రాఫిట్ కావాలి. దాంతో ఈ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్కి వీటికి సంబంధించిన రేట్లన్నీ కూడా ఇంక్రీజ్ అయిపోతాయి, దానివల్ల ప్రాబ్లం అవుతుంది, ఫినాన్షియల్ ప్రాబ్లం అవుతుంది అని స్టేట్స్ అన్నీ కూడా భయపడుతున్నాయి. సో ఈ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003ని అమెండ్మెంట్ చేయాలనేటువంటి డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2020ని చాలా స్టేట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, వ్యతిరేకిస్తున్నాయి. రైట్, ఫైన్. ఇక కరోనా విషయంలో మనం ఆల్రెడీ ఫ్యాక్ట్స్ అన్ని చూసాం. కానీ కరోనా వల్ల వస్తున్నటువంటి కాన్సిక్వెన్సెస్లో ముఖ్యంగా విమెన్ మీద ఎంత పడుతుంది, విమెన్ ఎలా ఇబ్బంది పడుతున్నారు కరోనా వల్ల అనేటువంటి విషయానికి వస్తే, యాక్చువల్గా చాలామంది విమెన్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు ఫీల్డ్స్లో వర్క్ చేసేటువంటి లేబర్ కావచ్చు, లేకపోతే వేరే చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో వీళ్ళు కరోనాకు ముందున్నటువంటి పొజిషన్ ఏంటి, విమెన్ విషయంలో కరోనాకు ఉన్నటువంటి ముందున్న పొజిషన్ ఏంటి, వాళ్ళకి బయట అంటే ఇంట్లో పనిచేసినందుకు కాకుండా బయట పనిచేస్తే వాళ్ళకి జీతాలు వస్తాయి, నెంబర్ 1. అండ్ రెండవది ఏంటి, మెన్తో ఈక్వల్గా అన్ని ఫీల్డ్స్లో జీతాలు రా. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఫీల్డ్స్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, అక్కడ డెఫినెట్గా మెన్కి విమెన్కి మధ్య డిస్క్రిమినేషన్ ఖచ్చితంగా ఉంటుంది జీతాలలో. వాళ్ళకి ఇచ్చేటువంటి కూలీ ఏదైతే ఇస్తారో ఆ కూలీలో అంటే వాళ్ళు ఇచ్చేటువంటి పేమెంట్లో కొంత డిఫరెన్షియేషన్ ఉంటుంది. రైట్, అండ్ దాంతోపాటు వేజ్ ఇన్ఈక్వాలిటీ ఆల్రెడీ మనం చెప్పాం. అండ్ ఉమెన్ వర్క్ని అండర్ ఎస్టిమేట్ చేయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కరోనాకి ముందు ఉన్నాయి విమెన్కి. అయినప్పటికీ విమెన్ వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ని ఫినాన్షియల్గా అంటే సపోర్ట్ చేసుకోవడం కోసం ఎంతోమంది బయటకు వెళ్ళి విమెన్ లేబర్గా అగ్రికల్చరల్ ఫీల్డ్స్లో కానీ ఇంకా రకరకాల చిన్న బిజినెస్లు పెట్టుకోవడం కానీ, లేకపోతే చిన్న ఏవైనా చేయడం, వ్యాపారాలు చేసుకోవడం, లేకపోతే చిన్న పనులు చేసుకోవడం, తద్వారా తమ యొక్క కుటుంబాలకు ఫినాన్షియల్ సపోర్ట్ని అందించేటువంటి పని విమెన్ చేస్తూ ఉంది బిఫోర్ కరోనా. బట్ ఆఫ్టర్ కరోనా పొజిషన్ ఏంటి? సో ఇంపాక్ట్ ఆఫ్ పాండమిక్, లాక్డౌన్ ఆన్ రూరల్ విమెన్. ఇప్పుడు లాక్డౌన్ పెట్టారు కనుక అగ్రికల్చరల్ ఫీల్డ్స్లో పనిచేసేటువంటి పరిస్థితి విమెన్కి లేదు. వాళ్ళ యొక్క ఇన్కమ్ అగ్రికల్చరల్ అండ్ ఆలిడ్ సెక్టర్స్లో పూర్తిగా తగ్గిపోయింది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి, నాన్ అగ్రికల్చరల్ ఎంప్లాయ్మెంట్ కూడా కొలాప్స్ అయిపోయింది. అంటే అగ్రికల్చర్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వెళ్ళి పనిచేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అగ్రికల్చరల్ ఫీల్డ్స్లోనూ పరిస్థితి అలాగే ఉంది. నాన్ అగ్రికల్చర్ ఫీల్డ్లో పనిచేసే విమెన్ యొక్క ఆదాయం కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఓన్లీ అయితే ఇది కాకుండా వాళ్ళ యొక్క హెల్త్, న్యూట్రిషన్ మీద కూడా దెబ్బపడింది. ఎందుకు? ఆదాయం తగ్గిపోయింది, తినేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ విమెన్ వరకు వెళ్తుందా? ఒక ఫ్యామిలీలో తల్లి, తండ్రి, పిల్లలు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో అంటే డబ్బులు ఎంతైతే ఉంటాయో వాటిని ముందుగా పిల్లల్ని చూసుకోవడం అనేది, ఆ తర్వాత తల్లిదండ్రులకో లేకపోతే అత్తమామలకో వీళ్ళ గురించి ఆలోచించడం. ఇంకా ఉమెన్ దాకా వచ్చి ఉమెన్ కూడా పనిచేసేటువంటి ఆడ మనిషి అంటే ఆడ వ్యక్తి ఎవరైతే లేడీ ఉంటుందో ఆ ఫ్యామిలీలో, ఆవిడకి కూడా న్యూట్రిషియస్ ఫుడ్ తినాలంటే సరిపడా డబ్బులు లేక ఏదో విధంగా పరిస్థితిని చక్కబెట్టుకోవడం లాంటివి ఇప్పుడు జరుగుతున్నాయి. సో తత్ఫలితంగా ఉమెన్ యొక్క హెల్త్ కూడా ఇబ్బంది పడుతుంది, హెల్త్ కూడా తగ్గిపోయింది, వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ రావడం, అలాగే న్యూట్రిషన్ కూడా తగ్గిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. రూరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే రూరల్ క్యాజువల్ వర్కర్స్లో అయితే 71% ఉమెన్, రూరల్ క్యాజువల్ వర్కర్స్లో అయితే 70% ఆఫ్ ఉమెన్ దే లాస్ట్ దేర్ జాబ్స్, వాళ్ళ యొక్క ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అలాగే ఈ ఫిగర్ లాక్డౌన్ తర్వాత నెమ్మదిగా అంటే మెన్ కూడా పోగొట్టుకున్నారు. మెన్ అయితే 59% పోగొట్టుకుంటే విమెన్ 71% ఉద్యోగాలు వాళ్ళ జాబ్స్ పోగొట్టుకున్నారు. సో ఇలాగా విమెన్ ఇబ్బంది పడుతున్నారు. అయితే
వీళ్ళని ఈ ఇబ్బందుల నుంచి ఏవైనా అంటే వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేయాలి అంటే ఒకే ఒక్క ఆశ ఏది అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్స్. ఇవే ఇంకా వాళ్ళకి ఏదో విధంగా గవర్నమెంటే ఈ పరిస్థితి నుంచి వాళ్ళని బయటపడేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా మాత్రమే వాళ్ళకి ఇప్పుడు పని కల్పించేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకి అర్థమవుతోంది. సో దిస్ ఇస్ వాట్ అంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఉమెన్కి వాళ్ళు ఈక్వల్ రైట్స్ ఉండేలాగా అంటే వాళ్ళు కష్టపడి పని చేయడానికి వాళ్ళకి ముందు ఫెయిర్ వేజ్ ఇవ్వడం కంటే ముందు కూడా ఫెయిర్గా ఉండే పనులు ఇవ్వాలి. సో దట్ ఈస్ ద గవర్నమెంట్స్ డ్యూటీ. సో NREGS నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్ ద్వారా ఇవ్వచ్చు. సో ఇవన్నీ చేసి ఉమెన్ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటువంటి దిశగా గవర్నమెంట్ ప్రయాణం చేస్తోంది. This video is brought to you by AKSIAS.